న్యాచురల్ స్టార్ నాని ఎవరి జోలికి వెళ్ళడు. తన పనేంటో తాను చేసుకుంటూ నలుగురితో స్నేహంగా మెరుగుతాడు. ఎవరి గురించైనా చెప్పాల్సి వస్తే వారిపై పొగడ్తల వర్షమే కురిపిస్తాడే తప్ప బ్యాడ్ గా ఒక్క మాట కూడా మాట్లాడడు. ఒకవేళ తనకంటే చిన్నవాడైతే కెరీర్ ని ఎలా మలుచుకోవాలో సూచనలిస్తాడు. అలాంటి ఈ హీరో తొలిసారి టాలీవుడ్ స్టార్ హీరోల మీద ఓ షాకింగ్ కామెంట్ చేశాడు. అదేంటో తెలిస్తే మీరు అతన్ని అభినందిస్తారు. ఇంతకీ అతను చేసిన ఆ కామెంట్ ఏంటో తెలియాలంటే మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఫిలిం దంగల్ ఈ శుక్రవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దిగ్గజాలు సైతం ఈ మూవీని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక కండల వీరుడు సల్మాన్ ఖాన్ అయితే ఈ సినిమా చూశాక ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. నా ఫ్యామిలీ మొత్తం దంగల్ సినిమా చూసింది. ఈ చిత్రం నా సుల్తాన్ కంటే చాలా బెటర్ గా ఉందని భావిస్తున్నాను. అమీర్ పర్సనల్ గా నువ్వంటే నాకెంతో ఇష్టం, కానీ ప్రొఫెషనల్ గా నిన్ను ద్వేషిస్తున్నానంటూ ట్వీటాడు. ఇందుకు అమీర్ కూడా భలే రిప్లై ఇచ్చాడు. నీ ద్వేషంలో కూడా నాకు ప్రేమే కనిపిస్తుంది సల్మాన్ అంటూ ట్వీటాడు. దీన్ని బట్టి ఆ ఇద్దరి మధ్య ఎలాంటి బంధం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి మనసుని హత్తుకున్న వారి ట్వీట్లపై అందరూ ఆనందంగా స్పందించారు. నేచురల్ స్టార్ నాని కూడా తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. మన స్టార్ హీరోలు కూడా ఇలాగే ఉంటే చాలా బాగుంటుందని సూచించాడు. మన స్టార్స్, సూపర్ స్టార్స్ కూడా అమీర్, సల్మాన్ లాగే ఉంటే ఎంతో బాగుంటుంది. ఇండస్ట్రీలో ఆరోగ్యవంతమైన కాంపిటీషన్ ఉండాలి, అప్పుడే మంచి సినిమాలు వస్తాయంటూ టాలీవుడ్ కి ఓ సూచన ఇచ్చాడు నాని. బాలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య ఎలాంటి మనస్పర్ధలు ఉండవని, తమ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రశంసలు కురిపించుకుంటారే తప్ప భేదాభిప్రాయాలేవి పెట్టుకోరని, అలాగే మన తెలుగు స్టార్ హీరోలు స్నేహభావంగా మెలిగితే చాలా బాగుంటుందన్న అభిప్రాయాన్ని నాని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. నిజానికి మన తెలుగు హీరోల మధ్య అంతగా అనుబంధం లేదు. పైపెచ్చుగా అందరం ఒక్కటేనని అనుకుంటారే తప్పితే ఏ ఒక్కరూ ఇతర హీరోల సినిమాలపై స్పందించరు. తమ కుటుంబానికి చెందిన హీరోలను పొగుడుకోవడమే తప్పించి ఇతర హీరోల సినిమాల గురించి కాంప్లిమెంట్లు ఏమీ ఇవ్వరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే నాని అలా ట్వీట్ చేశాడని స్పష్టంగా అర్థమవుతోంది. చూద్దాం, హీరోల్లో మార్పు వస్తుందా రాదా?